చీరలు 10 చీరలు కొంటే 10 చీరలు ఫ్రీ. బావా చీరలు కొనుక్కోవాలా బావా? సార్ పర్మిషన్ ఎందుకు అడుగుతున్నారు మేడం? తొక్కల పర్మిషన్ నాకెందుకు? అన్ని చీరలు ఉత్తుకోనికి శాతం అవుతుందో లేదా అని అడుగుతున్నా. అవునా, సోమవారాన్ని మండే అని ఎందుకంటారు? ఆదివారం రోజు ఏం చేస్తారు? చికెన్, మటన్, తలకాయ, బోటి, చేపలు, రొయ్యలు, ఎండ్రికాయలు ఏది తెచ్చుకునేటోళ్ళు అదే తెచ్చుకుంటారు. దాంట్లకు పూరీలు, రొట్టెలు, ముద్దగారెలు ఏదో ఒకటి చేసుకుని కడుపు నిండా తిని మంచిగా వండుకుంటారు. ఇక తెల్లారు లేచి పనికి పోవాలంటే మండదా? అవును, మండుతుంది. అందుకోసమే దాన్ని మండే అంటారు. ఏంటి రేపు మా అమ్మ నాన్న మన ఇంటికి వస్తున్నారండి? నిన్న జ్యోతిష్యుడు నా చేయి చూసి మీ ఇంట్లోకి రాహుకేతు వస్తున్నారంటే నమ్మలేదు గాని నిజమేనన్నమాట. ఎప్పుడు మా అమ్మ నాన్న ఏదోటి అంటారండి. మన పెళ్లి అంత గ్రాండ్ గా చేశారు. వాళ్ళ ఇంట్లో ఉన్న దరిద్రం నా ఇంటికి వచ్చేస్తున్న ఆనందంలో వాళ్ళు గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు. ఏం జరిగింది? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఏమైంది? మీరు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. ఇంట్లో పని అంతా నేనే చెయ్యాలి, పిల్లల్ని చూసుకోవాలి, బట్టలు ఉతకాలి, గిన్నెలు తావాలి, అన్ని నేనే చెయ్యాలి. బాధపడక, నేను కూడా పని చేస్తాను. ఇప్పుడు వచ్చారు దారిలోకి. ఏం చేస్తారు? నువ్వు పుట్టింటికి వెళ్ళడానికి బట్టలు సర్దుతాను. హలో మాస్టారు, నేను ఈరోజు మంచి పని చేశానండి. నువ్వా? ఏం చేసావే? ఒక అబ్బాయి రైలు పట్టాల మీద పడుకుని ఉన్నాడండి. నేను ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, బాబు ఎక్కడెందుకు పడుకున్నావు అని అడిగితే, నాకు జీవితం మీద విరక్తి కలిగిందండి, నేను చనిపోవాలనుకుంటున్నానని చెప్పాడు. అప్పుడు నేను ఆ అబ్బాయికి, ఈ పట్టాల మీద పని జరుగుతుంది, ఈ పట్టాల మీద ట్రైన్స్ రావు, ఆ పక్క పట్టాల మీద పడుకో అని చెప్పేసి వచ్చానండి. మా ఇంట్లో వంట చెయ్యాలి, వస్తావా? మా ఇంట్లో బట్టలు ఉతకాలి, వస్తావా? అమ్మా తల్లి, మా ఇంట్లో గిన్నెలు దామాలి, వస్తావా? నేనెందుకు రావాలి? పిచ్చిగడ పడిందా నీకు? మరి నువ్వు రాకపోతే మా ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? మీ పనులు మీరే చేసుకోవాలి కాదా? మా పనులన్నీ చేసుకొని ఏదో సరదా కోసం 2 వీడియోలు చేసుకుంటే నీకు పని పాట లేదని కామెంట్లు పెడతావా? మా ఆఫీస్ లో నాకు 2 ప్రైజులు ఇచ్చిండ్రు. అవునా? ఈ చిన్న ప్రైజ్ ఎందుకు ఇచ్చిర్రు? మా ఆఫీస్ లో వంట చేసినందుకు ఇచ్చిండ్రు. అవునా? ఈ పెద్ద ప్రైజ్ ఎందుకు ఇచ్చిర్రు? ఇంకోసారి వంట చేయొద్దు అని ఇచ్చిండ్రు.